నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దామా? చిన్న కథ చెప్పుకొని వెళదాం. ఒక రాజుగారు ఉన్నాడు, చక్కగా పరిపాలన చేస్తున్నాడు. మంచి సంపన్న దేశం, అన్నీ బాగున్నాయి. సో రాజులకుంటే కోపం ఉంటుంది, లేకపోతే దయాగుణం ఉంటుంది, అన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దేనికి కష్టపడక్కర్లేదు, రేపటి గురించి ఆలోచించక్కర్లేదు. సరే, ఒకరోజు రాజుగారికి ఆలోచన వచ్చింది. ఖాళీగా ఉన్నాడు, పనే ఉంటుంది, ఆలోచనలు తప్ప. ఆలోచన వచ్చింది. వచ్చి మంత్రిని పిలిచి, మంత్రి గారు, సన్యసించడం అంటే అన్నీ త్యజించడం, అన్నీ వదిలేయడం. మనకి సన్యాసులు కనిపిస్తుంటారు, నిజంగా వీళ్ళు అలాగే అన్నీ వదిలేసి వస్తారా అంటే, అందరూ కాదు కానీ మహారాజా, కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఆశ ఉండదు, సర్వం త్యజించి సన్యసిస్తారు, వేషధారణ మొత్తం మారిపోద్ది అంటే, నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు మహారాజా. మంత్రి అంటాడు, ఎందుకు లేరు మహారాజా, ఉన్నారు. అయితే మీరు నోటితో చెప్పడం కాదు, ఒక వారం రోజుల్లో నాకు నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే తీసుకొచ్చి చూపించండి ఒకళ్ళని, ఏ కోరికలు లేనటువంటి వాళ్ళు, నేను చూస్తాను అంటే. తప్పకుండా మహారాజా, ఎందుకు లేరు, ఉన్నారు, నేను తీసుకొస్తాను, 1 వీక్ టైం చాలా ఎక్కువ అంటాడు. సరే, తిరుగుతుంటాడు మంత్రి. కంగారు వస్తుంది, ఎక్కడ కనబడరా, 2 రోజులు అయిపోయింది, అసలు ఎవడు అలాంటి మచ్చుకు కూడా ఎవరు తెలియట్లా. 3 రోజులు అయిపోయింది, 4, 5, అసలు 7వ అని ఇంకా మెంటలు వచ్చేస్తుంది. ఇదేంటి టైం అయిపోతుంది, రాజుగారికి ఆగ్రహం వస్తుంది. అలాంటి వాడు ఎవడో దొరకట్లా, అందరూ దొంగ సన్నాసులే దొరుకుతున్నారు, అందరూ డబ్బు అంటే ఆశ, వాళ్ళ రకరకాల ప్రలోభాలు, డబ్బు ఆశ లేనివాడు, కోరికలు లేనివాడు అసలు ఎవడూ లేడు అని చెప్పేసి తీవ్రంగా ఆలోచిస్తాడు. ఏం చేయాలో తెలియక, సరే మనకు ఆలోచన వస్తుంది. ఒక మంచి నటుడు ఉన్నాడు మన ఊళ్ళో, వాడి దగ్గరికి వెళ్ళి, ఎంతకంటే మార్గం లేదు, నువ్వు మంచి సన్యాసిగా నటించరా బాబు అని చెప్పి ఏమేం చేయాలో అన్నీ చెప్తాడు, ఏం మాట్లాడాలో అన్నీ చెప్తాడు. డ్రెస్సు, డిజైనింగ్, ఎవ్రీథింగ్. మంచి వటవృక్షం కింద వేళ్ళు ఆనుతున్నాయి, కింద చక్కగా ఊడలు ఆనుతున్నాయి, అలాంటి చెట్టు కింద కూర్చోబెట్టి మంచి వేషం బాగా వేసి ఏం మాట్లాడాలో అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత, ఇది నువ్వు కరెక్ట్గా పోషిస్తే ఒక 10,000 బంగారు నాణ్యాలు ఇస్తాను, తక్కువేం కాదు అనగానే, 10,000 బంగారు నాణ్యాలు, అయ్య బాబాయ్, ఒక్కసారి మతిపోయింది. నటించడం కాదు, జీవించేస్తానంటాడు. సరే, మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి, పొద్దున్నే వెళ్ళి, ఏమిటి 7 రోజులు అయిపోయింది, ఏం దొరికిందా, ఎవరన్నా దొరికారా అంటే, లేదు మహారాజు, దొరికాడు, మాకు నేను తీసుకురావడానికి అవ్వలేదు, మనమే వెళ్ళాలి, మన ఊరు చివరే, ఎక్కడో కాదు, దూరం వెళ్ళక్కర్లేదు, మన ఊరు చివరే, ఏ ఆశ లేనివాడు మన దగ్గరికి రాడు, మనమే పోవాలి అంటే. దాన్నే మొత్తం పరివారంతో వెళ్దాం, దూరమైన పర్వాలేదు, దూరం కాదు, ఇక్కడే మొత్తం అందరూ వెళ్తారు, పరివారం మొత్తం వెళ్తుంది, మహారాణితో సహా అందరూ వెళితే అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అందరూ నమస్కారాలు, పూజలు, పళ్ళు, పూలు అన్నీ ఇస్తారు, ఒక వాళ్ళకి మొక్కుతుంటారు. రాజుగారు కూడా సాష్టాంగ నమస్కారం, మహారాణి కూడా సాష్టాంగ నమస్కారం, పాద పూజ అన్నీ చేస్తుంటే జనము, మంత్రికి కూడా తప్పలా, దొంగ సన్యాసం తెలిసినా మళ్ళీ తను కూడా నటించకపోతే కష్టమని తను కాళ్ళకి నమస్కారం చేస్తాడు. రాజు రాణి అన్నీ అయిన తర్వాత ఒక బంగారు పళ్ళెంలో కొన్ని సామాన్లు, ఒక వెండి పళ్ళెంలో కొన్ని సామాన్లు పెట్టి స్వామికి బహుమతిగా ఇస్తారు సన్యాసికి. ఇస్తే ఆయన అవి చూసి, నాకెందుకు మహారాజా, వీటితో నాకేం పని అంటాడు. వీటితో నాకేం పని అంటే, ఒకసారి రాజు మళ్ళీ చూసి, బంగారం, ఇది వెండి స్వామి అంటే, అవును రాజా, నాకు వాటితో ఏం పని, మేము అన్నీ త్యజించిన వాళ్ళం, నాకు అవసరం లేదు అంటాడు. రాజు మర్చిపోతుంది, ఆహా, ఈ రోజులో కూడా వెండి బంగారాలు ఆశించిన వాళ్ళు ఉన్నారా, నిజంగా ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పి ఆయనకి మళ్ళీ ఇంకోసారి, అయ్యా మీకు ఏమేం కావాలన్నీ అరేంజ్, నాకేం అవసరం లేదంటాడు. సరే, భటులకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, అధికారులకి, ఆయనకి ఏం కావాలన్నా ఏ లోటు లేకుండా చూడండి అని. తర్వాత వచ్చేసిన తర్వాత మంత్రి వెళ్తాడు, ఎవరు లేనప్పుడు వెళ్ళి, చాలా బాగా నటించావు, నా పరువు కాపాడావు, ఇదిగో నీ 10,000 నాణాలు, బంగారు నాణాలు అంటాడు. నాకెందుకు మహామంత్రి అంటాడు. అరే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంక నువ్వు నటన ఆపరా బాబు, ఉన్నది నేను, నీతో మాట్లాడిన డబ్బు అంటే. లేదు మహామంత్రి, నాకు అర్థమైంది, నేనేం చేసుకుంటాను ఇవి. అరే పిచ్చెక్కిందా, నేను నీకు మాట్లాడిన డీల్ అమౌంట్ నేను మీకు తెలియనప్పుడు మాట్లాడాను మహామంత్రి, నేను అవి తెలియనప్పుడు, ఇప్పుడు తెలిసింది, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు ఒక సన్యాసిగా నటిస్తే ఇంతమంది నన్ను గౌరవించారు, రాజు మహారాణితో సహా వచ్చి నా కాళ్ళు కడిగారు, సాష్టాంగ వందనాలు చేశారు,
ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా వచ్చి నాకు మర్యాద ఇచ్చారు, కాసేపు నటిస్తేనే, నిజంగా నేను అలాంటి పాత్రల్లో ఉంటే, జీవిస్తే, నిజమైన జీవితం అదే గడిపితే, జీవితానికి అంతకంటే అర్థం పరమార్థం ఏముంటుంది, నాకు ఇవేమీ అవసరం లేదు, పొమ్మంటాడు. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, సత్సాంగత్యము, మంచి మనుషులతో సహవాసం, మంచి వస్తువులు, మంచి ప్రదేశములు, మంచి మనుషులు. ఇప్పుడు మనం అత్తర కొనకపోయినా అత్తర గల్లీలోంచి వెళితే ఆ వాసన మన శరీరానికి కూడా తాకుతుందట. 6 నెలలు వాళ్ళతో ఉంటే వాళ్ళు వీరవుతారు అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి సత్సాంగత్యము, మంచి మాటలు, మంచి వ్యక్తులతో కలిసి ఉండండి.